హలో ఫ్రెండ్స్, దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం మరెక్కడో లేదు. పెదపల్లి డిస్టిక్ గోదావరిఖని దగ్గరలో జనగామల కొలవై ఉంది. ఈ ఆలయంలో కాకతీయుల కాలం నాటి కళా వైభవం మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం 1000 స్తంభాల గుడిని పోలి ఉంటుంది. ఈ ఆలయంలో ఒకే దగ్గర నుండి 3 శివలింగాలను ఒకేసారి దర్శించుకోవచ్చు. ఈ ఆలయం ఎంట్రన్స్ లో మనకి నంది విగ్రహం దర్శనమిస్తుంది. దాంతో పాటుగా అనేక దేవత విగ్రహమూర్తులు మనకి దర్శనమిస్తారు. ఆలయ ఎంట్రన్స్ లో విగ్రహమూర్తులు మనకు దర్శనమిస్తున్నారు. వినాయక విగ్రహం కూడా మనకు ఆలయం చాలా ప్రాచీనమైన ఆలయం. దాదాపు 1000 సంవత్సరాల కాలం నాటి ఆలయం. 1000 సంవత్సరాలకు పైబడిందే. ఈ ఆలయం 1000 స్తంభాల గుడిని పోలి ఉంటుంది. కాకతీయుల కాలం నాటి కళా వైభవం ఇందులో చూడొచ్చు. ఈ స్తంభాలు కానీ ప్రతిదీ కూడా కాకతీయులకు సంబంధించిన పోలికలు ఉంటున్నాయి. ఈ ఆలయంలో శివలింగాలు తూర్పున, పశ్చిమాన 2 శివలింగాలు, దక్షిణాన శివలింగం కనబడుతుంది. ప్రధానమైన లింగం ఇది చూస్తే దక్షిణాన శివలింగం ఇది ప్రధానమైనది. దాంతోపాటుగా తూర్పున, పశ్చిమాన 2 శివలింగాలు మనకు దర్శనమిస్తుంటాయి. ఈ ఆలయ క్షేత్ర పాలకులు లక్ష్మీనారాయణ స్వామి మనకు దర్శనమిస్తున్నారు. ఎంట్రన్స్లో లక్ష్మీనారాయణ స్వామి, పక్కన వినాయక స్వామి మనకు దర్శనమిస్తున్నారు. గణపతి. ఈ ఆలయంలో పైన గోడల పైన చూస్తుంటే చిత్రాలు చాలా చక్కగా చెక్కారండి. చాలా కళా వైభవం ఈ ఆలయంలో మనం చూడవచ్చు. కాకతీయుల కళా వైభవం ఈ ఆలయంలో ఉట్టిపడ్డట్టు కనబడుతుంది. మనకి ఈ వినాయక విగ్రహం వెనకాల మనకి కనబడుతుంది. గోడల పైన చిత్రాలు అనేది మనం చూడవచ్చు. ఇది విగ్రహమూర్తులు. ఇటు సైడ్ కూడా మనం చూడవచ్చు విగ్రహమూర్తులు. లక్ష్మీనారాయణ స్వామి. ఈ ఆలయం గోడల పైన చూడవచ్చు. ఇది ఇక్కడ అంతేకాకుండా మనకి ఈ గుడి వెనకాల మనకి అల్లుబండ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నంది విగ్రహం. ఈ క్షేత్ర పాలకుడు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు మనకి 3 చోట్ల మనకి కనబడుతుంటున్నాయి. లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు అనే క్షేత్ర పాలకుడు కాబట్టి ప్రతి ఆలయానికి క్షేత్ర పాలకులు ఉంటారు. అలాగే ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు లక్ష్మీనారాయణ స్వామి. ఈ ఆలయం ఎంట్రన్స్లో ఈ నంది విగ్రహం అండి. ఇది ప్రతి శివాలయానికి ఎంట్రన్స్లో నంది విగ్రహం ఉంటుంది. కాకతీయుల కాలం చెక్కిన నంది విగ్రహం మిగిలిన శివాలయాలతో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. కాకతీయుల కాలం నాటి శివాలయాల్లో ఇక్కడ మనకి యమధర్మరాజు విగ్రహం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది చూడవచ్చు. ఇక్కడ పక్కన మండపం. ఈ ముందుకెళ్తుంటే ఇక్కడ మనకి మెయిన్గా ప్రధానమైనది ఇక్కడ అల్లుబండ అనేది మనకు ఉంటుంది. అల్లుబండ అనేది వెనకాల సంతానం కాని వారు అల్లుబండ దగ్గరికి వచ్చి అల్లు పట్టుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తుంటారు. చాలా మందికి సంతానం అయిందని వివిధ చోట్ల ఉంది. ఇది అంటే మనకి చూడవచ్చు అల్లుబండ ఈ వెనకాల ఉంటుంది ఈ ఆలయానికి. ఇది ఆలయం ఇంకా భాగం. చాలా పురాతనమైన ఆలయం. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా మనకు కనబడుతుందో చూడవచ్చు. త్రికుట ఆలయాలు చాలా అరుదుగా కనబడతాయి మనకి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఈ అల్లుబండ పట్టిన వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా ఈ ఆలయం ఒకే దగ్గర నుంచి వెళ్ళి 3 శివలింగాలను ఒకేసారి దర్శించుకోవచ్చు. లెఫ్ట్, రైట్, స్ట్రేట్. ప్రధాన శివలింగానికి ముందుగా నిల్చుంటే లెఫ్ట్, రైట్లో మనకి శివలింగాలు మనకి దర్శనమిస్తాయి. ఇది అండి ఆలయ స్తంభాలు చూడండి ఏ విధంగా ఉంది. మొత్తం రాతితో చెక్కిన స్తంభాలు, రాతి స్తంభాలు. కోరిన కోరికలు నెరవేర్స్తే ఇక్కడ అందరు ముడుపులు కూడా వేసుకోవచ్చు అండి. ముడుపులు కనబడుతుంది మనకి ముందులో. ఈ ఆలయ గోడల పైన కూడా విగ్రహాలు చెక్కారు. పైన చూడండి ఈ రాతితో చెక్కిన విగ్రహాలు. ఈ స్తంభాలను మనం అబ్జర్వ్ చేసినట్టుంటే చూడండి ఏ విధంగా చెక్కారో. ఇదండి ప్రధాన శివలింగం. ఇది ఎంట్రన్స్లో పూర్తిగా రాతితో నిర్మించబడిన ఈ ఆలయం. గోడలు కానీ పైన కప్పు కానీ ప్రతిదీ కూడా రాతితో నిర్మించిన ఆలయం. ఇది తూర్పున శివలింగం. ఇది పశ్చిమాన శివలింగం.
రెండు మనం చూడవచ్చు. గోపురం పై భాగంలో ఏ విధంగా ఉందో చూడవచ్చు. నిలువెత్తు శివలింగాలు మనకి ఇక్కడ ఈ ఆలయంలో మాత్రమే చూడవచ్చు. నిలువెత్తు శివలింగాలు ఉన్న త్రికుట ఆలయం ఇది. ప్రాచీన ఆలయాలు అన్ని మహిమాన్వితమైన ఆలయాలుగా పేరొందినాయి. అందులో ఒకటి జనగాంలోని త్రికుట ఆలయం. భక్త మహాశయులకు అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పూసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి నది పరివాహక ప్రాంతంలో చాలా పురాతనమైన ఈ యొక్క గ్రామం. ఈ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనగా సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానం 3 నిలువెత్తు శివలింగాలతోని ఉత్తర ద్వారంగా ఈ యొక్క దేవాలయం మనకు దర్శనమిస్తుంది. ఈ దేవాలయంలో మనకు కొన్ని ప్రత్యేకతలు మనకు స్పష్టంగా కనబడితే పెద్దలు వాళ్ళు చెప్తారు. మనకు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు పశ్చిమ భాగంలో ఉండి తూర్పు ద్వారం ఉంటుంది, మనం దర్శనం చేసుకుంటాము. ఇక్కడ ఈ యొక్క దేవాలయము ప్రధాన మూర్తి అయిన యొక్క పరమేశ్వరుడు దక్షిణ భాగంలో మనకు దర్శనమిస్తాడు. అదే పరివార దేవతలుగా త్రికుటాలయము పశ్చిమ భాగంలో తూర్పు భాగంలో 2 శివలింగాలు, దక్షిణ భాగంలో 1 శివలింగము, ఉత్తర ద్వారంగా ఈ యొక్క దేవాలయం మనకు దర్శనమిస్తుంది. 3 శివలింగాలకు కూడా బ్రహ్మసూత్రంతో కూడిన 3 శివలింగాలు. అదేవిధంగా ఆ యమస్థానంలో ఉన్నందుకున ఇక్కడ యమధర్మరాజు మనకు సుమారు 8 ఫీట్ల ఎత్తుతోని యమధర్మరాజు, క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి, ఇక్కడ వారి యొక్క పరివార దేవతలు అందరూ కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ దేవాలయానికి ఉత్తర భాగంలో తూర్పు వాహినిగా సుమారు కిలోమీటర్ కంటే సమీపంలో పవిత్ర గోదావరి నది. దేవాలయానికి తూర్పు భాగాల చెరువు. ఈ గ్రామం పేరే గుళ్ళ జనగామ అని పేరు. ఇక్కడ 108 గుళ్ళు, 108 బావులు, 108 చెరువులు, 108 కుంటలు, ఇట్లా ఈ వెనుకట ఈ గ్రామానికి అప్పుడు పులగం పోసిన పెద్దవాళ్ళు ఈ గ్రామాన్ని అట్లా నిర్మించడం జరిగింది. ఈ పరమేశ్వరుడు ఈ యొక్క త్రిలింగరాజరాజేశ్వర స్వామి ఈ గ్రామంలో ఎలాంటి ఉపద్రవాలు, విపత్తులు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళు భక్తి శ్రద్ధలతో వచ్చి మా యొక్క దేవుణ్ణి వేడుకుంటే వాళ్ళకి ఆ యొక్క సమస్యలు అన్ని నివృత్తి జరిగి వాళ్ళకు మంచి ఆనందంగా ఉంటారని చెప్పి అందరి భక్తుల నమ్మకము. ఈ దేవాలయంలో పశ్చిమ భాగంలో ఉన్న శివునికి బయటి భాగంలో వల్లు బండ అని చెప్పి ఒక అమ్మవారు ఉంటుంది. నేను 90 అంటే ఈ యొక్క టెంపుల్ ఈ దేవాలయము మాకు వంశపార్యపర్యంగా వస్తున్నది. మా నాన్నగారి పేరు కీర్తిశేషులు రుద్రభట్ల అన్మయ్య శర్మ. వారు 97 సంవత్సరాలు ఇక్కడ అర్చకంగా పనిచేశారు. నేను 98 నుంచి ఈ దేవాలయంలో నేను పనిచేస్తున్నాను మా నాన్నగారు తోడుగా. నా పేరు రుద్రభట్ల రమేష్ శర్మ, ఈ దేవాలయం అర్చకుని. 98 నుంచి 2009 వరకు నాన్నగారికి సహకారంగా ఉంటూ 2009లో నేను ఈ దేవాలయానికి అర్చకునిగా వచ్చాను. నాకున్న ఈ 27 సంవత్సరాల అనుభవంలో కొన్ని వేల సంఖ్యలో వచ్చి సంతానమై వాళ్ళకు సంతానం లేని వాళ్లకు ఇక్కడికి వచ్చి ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో వేడుకొని ఆ బావి దగ్గర స్నానం చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ ఆ అమ్మవారి ఆరాధన చేస్తే వల్లు బండ అని ఈ త్రికుటాలయాల్లో అంటే మనకు పశ్చిమ భాగంలో శివుడు ఉంటాడు కదా, ఆ దేవాలయం బయటి భాగంలో అక్కడ ఉంటుంది, రాసి ఉంటుంది వల్లు బండ అని. చాలామందికి సంతానం జరిగింది. అందరికీ కూడా దాదాపు ఎక్కువ శాతం మగపిల్లలే జన్మించారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పుట్టు వెంట్రుకలు వాళ్ళ నాడ అయ్యారు. మేము ఇక్కడ షోలాపూర్ నుంచి చుట్టుపక్కల ఉమ్మడి
మన తెలుగు రాష్ట్రాలు, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇట్లా ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. మా గ్రామంలో చాలామంది జరిగిందండి ఈ ధర్మమైన కోరికలు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఎవ్వరు ప్రార్థించినా ఆ పార్వతీ పరమేశ్వరు వాళ్ళకు తప్పకుండా కూడా మంచి వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నాడు. ప్రతి మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం ప్రతి నిత్యం కూడా స్వామివారికి మంచిగా అభిషేకము, మహానైవేద్యము ఇక్కడ భక్తులు కూడా వచ్చి అందరూ దర్శనం చేసుకుంటారు. ఈ దేవాలయం చాలా పవిత్రమైంది. ఇప్పుడిప్పుడే ఈ దేవాలయాన్ని కూడా మన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు మనాలి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, గౌరవనీయులు మంత్రి శాసనసభ్యులు మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క దేవాలయం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మన దేవాదాయ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి గారు కూడా నిధులు కావాలని చెప్పి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉన్న సింగరేణి కంపెనీ, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉత్సవాలకు, పోలీస్ సిబ్బంది కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇక్కడ మనకు సహకరించి గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ దేవాలయం మరికొంత ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని గోదావరి నదికి సుమారు కూతవేటు దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. మళ్ళీ మంచి రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడ మనకు ఒక 40-50 ఎకరాల సింగరేణి భూమి ఉంది, ఏది గోదావరి నది ప్రాంతంలో. కాబట్టి ఈ యొక్క గోదావరి నదిని పుష్కర ఘాటుగా కూడా చేస్తే దేవాలయం ప్రాచుర్యంలోకి వస్తుంది, భక్తులకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పి గ్రామస్తులు, భక్తులు కూడా వచ్చి వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు మా రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీన్ని కొంచెం ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని 2027 గోదావరి పుష్కరాల వరకు దాన్ని చేస్తే దేవాలయానికి ఇంకా మంచి భక్తులకు, దేవాలయానికి కూడా కొంచెం ప్రచారం జరిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను.